గమనించాలి. దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ఘోరమైన పాపి అయినా సరే దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం పొందితే, దేవుని దగ్గర తన పాపం అంతటిని ఒప్పుకొని మరలా ఆ పాపము చెయ్యను అని దేవుని దగ్గర చెప్తే దేవుడు తప్పక క్షమిస్తాడండి, తప్పక చేర్చుకుంటాడండి, తప్పక ఆదరిస్తాడండి, తప్పక ఆదుకుంటాడండి. ఆ పాపమంతటి నుండి విడుదల అనుగ్రహించి పరిశుద్ధునిగా మార్పు చెందించి నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని, నూతన ఆరంభాన్ని ఆ పాపికి దేవుడిస్తాడు. అప్పటి వరకు అతను పాపియే. అయితే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, పశ్చాత్తాపం పొందిన తర్వాత అతను పాపి కాదు, పరిశుద్ధుడు. పరిశుద్ధునిగా మార్పు చెందాడు. మార్పు చెందించింది ఎవరు? మనుషులు కాదండి, దేవుడు. సాక్షాత్తు దేవుడే డిక్లేర్ చేస్తే నువ్వు పరిశుద్ధుడు అని లోకంతో పనేముంది? ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, ఘోరమైన పాపి అయినా సరే దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపము చెందితే దేవుడు తప్పక క్షమిస్తారు, తప్పక చేర్చుకుంటారు, తప్పక ఆదరిస్తారు, తప్పక ఆదుకుంటారు. శ్రేష్టమైన జీవితాన్ని, శ్రేష్టమైన స్వభావాన్ని, శ్రేష్టమైన ఆరంభాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తారు. మరి మనలో ఎంతమంది ఇప్పటికిప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నాం? ఇప్పటి నుంచే నా జీవితాన్ని మార్చుకుంటున్నాం, ఇప్పటి నుంచే నా జీవితాన్ని సరిచేసుకుంటున్నాం, ఇప్పటి నుంచే నా జీవితాన్ని బాగు చేసుకుంటున్నాం, ఇప్పటికైనా దేవుని దగ్గరకు వస్తున్నాం. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుని దగ్గరకు వద్దాం, రేపటి దిన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.